వెల్కమ్ టు మనా టీవీ న్యూస్. వైసీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేదే లేదని గుడేకల్ దేవదాస్, బోయా ఎల్లన్న, బోయా అయ్యన్న, ఆంజనేయులు, కౌలట్ల అన్నారు. ఎమ్మిగ్నూరు మండలం గుడేకల గ్రామంలోని సర్వే నెంబర్ 294లో 1.14 ఎకరాల ప్రభుత్వ భూమిలో వైసీపీ నాయకుల అండతో స్థలం పక్కనలో నివాసం ఉన్న వైసీపీ కార్యకర్తల కబ్జా చేసి అక్రమంగా నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధం చేశారు. అక్రమ నివాసాలపై టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం స్థలంలో అక్రమంగా పాతిన కర్రలు అధికారులు తొలగించారు. వైసీపీ నాయకులు 2019 అధికారంలో ఉన్నప్పుడు శ్రీరామ్ నగర్లో 10 ఎకరాలలో అక్రమంగా బండలు పాతి స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ప్రజలకు మేలు చేయడం మాత్రమే తెలుసునని, అక్రమాలు చేయడం, రాజకీయాల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టడం తెలియదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామకంఠం భూమిలో వాల్మీకి భవనం నిర్మించారని ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చామన్నారు. గ్రామంలో ఎక్కడైనా టీడీపీ నాయకులు కబ్జాలు చేసినట్టు వైసీపీ నాయకులు నిరూపించాలని సవాల్ విసిరారు. నిన్నటి దినాన గుడికల్ గ్రామం నుంచి వైసీపీ నాయకులు ప్రభుత్వ భూమి అది గ్రామకంఠము 294 గతంలోనే వాళ్ళు తెలుగుదేశం నాయకులు దాన్ని కబ్జా చేస్తున్నారని చెప్పేసి ఎంఆర్ఓ సార్కి గతంలోనే ఇచ్చిండ్రి. మేము దాన్ని గతంలోనూ కూడా మేము ఎవరు దాన్ని తెలుగుదేశం నాయకులు కబ్జా చేయలేదని చెప్పేసి మేము ఎంఆర్ఓకి ఒక వినతిపత్రం ఇచ్చింటిమి. బీసీలకి కళ్యాణ మఠం అని చెప్పేసి మేము ఎమ్మెల్యే సార్ గారికి ఇచ్చింటి ఒక లెటరు, ఎంఆర్ఓ గారికి ఇచ్చింటి ఒక లెటరు. ఇక్కడ గుడేకల్లో ఉన్న వైసీపీ నాయకుల ఆలోచన ఏమంటే జయనాగేశ్వరరెడ్డి బీసీలకి కళ్యాణ మఠం కట్టిస్తాడేమో, బీసీలు పేర్లు వస్తాయేమో, జయనాగేశ్వరరెడ్డి పేరు వస్తుందేమో, తెలుగుదేశం పార్టీ పేరు వస్తుందేమో, రేపు స్థానిక ఎన్నికలను వాళ్ళు ఏమన్నా సర్పంచ్ని ఓడగొడతారేమో అనే ఉద్దేశం పైన వాళ్ళు కలెక్టర్ దగ్గర పోయి కాసి మాకు పట్టాలకి ఇవ్వండి సార్ అని చెప్పి అక్కడ పెట్టి వచ్చినారు. ఇక్కడ ఎంఆర్ఓ వద్దకు వచ్చి కాసి ఆయనకి తెలుగుదేశం వాళ్ళు కబ్జా చేస్తున్నారని చెప్పినారు. ప్రజెంట్ ఉన్న ఎస్ఐ సార్కి శ్రీనివాసులు సార్కి కూడా పోయి ఇచ్చినారు. రాత్రి వాళ్ళే కొట్టాలు వేసినారు. వాళ్ళే కొట్టాలు వేసి కాసి మరోళ్ళు ఏమని మాట్లాడుతున్నారు, తెలుగుదేశం నాయకులే మొత్తం అంతా కబ్జా చేస్తారు దాన్ని అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఈ కొట్టాలు వేసింది వీడియోలు సహా వాళ్ళ ఫోటోలు నైట్ వాళ్ళు కొట్టాలు వేసినవి అన్ని విధాలుగా ఆ రోజు ఎస్ఐ సార్కి విఆర్ఓ మేడము ఫోన్ చేస్తే పోలీసులు నంపించడం జరిగింది. పోలీసులు నంపిస్తే కూడా పరారులో ఉన్నారు. వాళ్ళు పరారులో ఉన్న తర్వాత పొద్దున ఉదయం 5 గంటలకు కూడా పోయినారు పోలీసులు. వాళ్ళంతా వాళ్ళని గ్యాదర్ చేస్తే వాళ్ళు పారిపోయినారు. అంచకారికి మరి 10-10:30కి ఇక్కడ ఉన్న నాయకుడు, స్థానికంగా ఉన్న నాయకుని వద్దకి ఆడోళ్ళని తోలుకొని మీకు 2 సెంట్లు ఇప్పిస్తాడు గౌడ్ అని చెప్పేసి తోలుకొని పోయినారు. తోలుకొని పోయిన తర్వాత వాళ్ళందరూ వచ్చినారు ఆశపడి ఆ మాటలు కాసి. వచ్చిన తర్వాత ఈ అపనిందలు వేయడం తప్ప వైసీపీ నాయకులు ఇక్కడైతే వాస్తవాలు ఏమి లేవు. ఏదున్నా కూడా వాళ్ళు అపనిందలే మోపుతున్నారు తప్ప తెలుగుదేశం నాయకులు ఎవరు గుడేకల్లోన అర్ధ సెంటు కూడా కబ్జా చేసిన చరిత్ర అప్పటికి లేదు, ఇప్పటికీ లేదు. వైసీపీ నాయకులన్న 2019లోన జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు శ్రీరామ్ నగర్లోన 10 ఎకరాలు ఇష్టం వచ్చినట్లు బండ్లు బాతున్నారు. ఈ పొద్దురికి అది అట్లనే ఉంది. గ్రామకంఠం పొలం అది కూడా వాళ్ళన్న కబ్జా చేసిన చరిత్ర ఉండదు. కానీ వైసీపీ నాయకులకి తెలుగుదేశం నాయకులు ఎస్సీలు కానీ బీసీలు కానీ అర్ధం సెంటు కూడా కబ్జా చేసిన చరిత్ర లేదు. వాళ్ళు దీనికి నిజంగా వాళ్ళు నిజవంతులు అయితే వాళ్ళు ఎప్పుడైనా చర్చకి మమ్మల్ని విలమను, మేము దానికి సమాధానము వాళ్ళకి బ్రహ్మాండం చెబుతాము. దీంట్లో ముఖ్యంగా వచ్చేసి దేవదాస్ని టార్గెట్ చేస్తున్నారు. దేవదాస్ అనేవాడు ఒక ఎస్సీ అన్నవాడు బీసీ కాలంలోనూ నాకు ఎట్లా పొలం చెందుతుంది, ఇది జయనాగేశ్వరరెడ్డికి అనుసంధానం ఎక్కడ ఉండడని చెప్పేసి మీరు డ్రామాలు కడితే మీ వైసీపీ నాయకులకి 2019లోనే దేవదాస్ అనేవాడు నేను అసలే భయపడలేదు. సర్పంచ్ పోటీ చేసినప్పుడు 25 లక్షలే మీరు వైసీపీ నాయకులు ఇస్తామన్నప్పుడే నేను ఆలోచన చేయలేదు. మేము ఎంతసేపున్నా తెలుగుదేశం పార్టీ, జయనాగేశ్వరరెడ్డి అంతే తప్ప 3 ఆలోచన మాకు లేదు. అటువంటి నిర్ణయాలు మమ్మల్ని తప్పుడు నిర్ణయాలు చేయము. మమ్మల్ని అట్లా నిర్ణయాలు తీసుకుంటే కూడా జయనాగేశ్వరరెడ్డి మమ్మల్ని అక్కడ ఉంచుకోడు కూడా. మీ ప్రభుత్వంలో ఉన్నట్ల అరాచకాలు చేస్తే మమ్మల్ని ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఉంచనీరు. మేము అటువంటి పనులు కూడా మేము చేయబోము కూడా. మీరు దీన్ని మమ్మల్ని మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త మాట్లాడండి. మీరు ఇష్టం వచ్చినప్పుడు, బుద్ధి పుట్టినప్పుడు మమ్మల్ని సవాళ్ళకి వెళ్ళండి. మీ చరిత్ర ఏమో మేము చెప్తాము, మా చరిత్ర ఏమో మీరు చెప్పగల శక్తి దొమ్మ ఉంటే మమ్మల్ని ఎప్పుడైనా పిలచ్చని చెప్పేసి ఈ మీడియా ప్రకారంగా నేను తెలియజేసుకొని మాట్లాడుతున్నా. నేను గుడికల్లు దేవదాస్.